పూటకపు ఓదార్పు యాత్ర చేసిన జగన్ నేడు జైలు యాత్రలు మొదలుపెట్టారని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ధ్వజమెత్తారు. పాత జైలు పక్షి జగన్మోహన్ రెడ్డి ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. వీళ్ళందరూ ఏదో పెద్ద యోధుల్లాగా. గతంలో ఎంతమంది దళితులని అతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దారుణంగా ఇబ్బంది పెట్టాడు. సుధాకర్ బాబు అవ్వచ్చు, సంతోష్ బాబు అవ్వచ్చు, అలాగే సుబ్రహ్మణ్యం అవ్వచ్చు, అలాగే మా ప్రాంతంలో ఒక చిన్న పిల్లవాడు అమర్నాథ్ గౌడ్ అవ్వచ్చు. వాటి గురించి మాట్లాడకుండా ఈరోజు రౌడీజం చేసి గుండాయిజం చేసి ప్రజల ధనాన్ని లాక్కున్నటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి పరామర్శిస్తూ దాని తర్వాత ఈ ప్రభుత్వాన్ని ఇలా విమర్శించడం అనేది, ఎందుకంటే ఇది మంచి ప్రభుత్వం, ప్రజాహితం కోరే ప్రభుత్వం, తప్పకుండా ఒక సుపరిపాలన ఇవ్వాలి, మంచి పరిపాలన ఇవ్వాలి. ఎట్లాగైతే మేము హామీలు ఇచ్చామో అవి ఎలా ఫుల్ఫిల్ చేయాలని చెప్పి 6 నిమిషాలు రోజుకి 20 గంటలు కష్టపడుతూ ముఖ్యమంత్రి గారు వెల్త్ క్రియేట్ చేస్తూ అన్ని హామీలు కూడా పూర్తి చేయాలని లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నాం. ఈరోజు కూడా మేము గ్రీవెన్స్లు చూస్తూ ఉన్నాం. ఈరోజు పార్టీ ఆఫీసర్ గ్రీవెన్స్లో కూర్చుంటే కూడా అన్నీ గత 5 సంవత్సరాల్లో అప్పుడు ముఖ్యమంత్రి హయాంలో వాళ్ళ నాయకులు చేసిన అన్యాయాలు తప్ప వేరే ఒక్క గ్రీవెన్స్ రావట్లేదు. భూములు లాక్కోవటమనో, అన్నదమ్ములు మరి చిచ్చులు పెట్టి ఆస్తులు లాక్కున్నారన్నో, లేకపోతే గ్రామంలో అప్పుడు వైసీపీ నాయకులు చేసిన అరాచకాల మీదనో అన్నీ అయ్యే కేసులు వస్తూ ఉన్నాయి తప్ప ఏది కూడా ఈ 8 నెలల్లో ఏదైనా ఇబ్బంది పడ్డారని చెప్పేసి ఒక్కరు కూడా రానటువంటి పరిస్థితి. అది చూసన్నా ఆ గ్రీవెన్స్ ఏదైతే దాదాపుగా 6-7 లక్షల గ్రీవెన్స్ వచ్చినాయో మొత్తం స్టేట్ వైడ్గా, ఆ గ్రీవెన్స్లో ఉన్నటువంటి సమస్యలు చూసినా జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి రావాలని చెప్పేసి నేను తెలియజేస్తాను. ఎందుకంటే గత 5 సంవత్సరాలు వచ్చినటువంటి గ్రీవెన్స్ తప్ప తర్వాత కావు.